నమస్తే. నేనైతే నిజంగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ పవిత్రమైన నేలలో నేను పుట్టినందుకు, హిందువుగా పుట్టినందుకు. నిజంగా ఎంత గొప్ప సంస్కృతి. అసలు ఎన్ని పండుగలు, ఎన్ని ఆచారాలు, ఎన్ని వేషభాషలు, తీర్థాలు, జాతరలు, వేడుకలు. అసలు మొన్నటి వరకు మొన్ననే కుంభమేళా చూసినాం మనం. ఇన్ని రోజుల పాటు అసలు ప్రపంచాన్నే ఆకట్టుకుంది. మోక్షం కోసం వచ్చినాం మేము అని చెప్తున్నారు విదేశాల నుంచి వచ్చి. ఆఫ్రికా, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి అయితే ఒక సన్యాసి, ఆమె అయితే ఇక్కడికి వచ్చి సన్యాసం స్వీకరించి ఇక్కడే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒక ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ భారతదేశానికి వస్తున్నారు. ఈ సనాతన వేదభూమిలో ఏదో శక్తి ఉంది. ఒకటి చెప్పాడు, మనం చూసాం ఎంత వైరల్ అయిందో. మోక్షాన్ని వెతుక్కుంటూ నేను వచ్చిన నాకు మోక్షం దొరికింది అంటున్నాడు అతను. అంటే ఒక నదిని దేవతలా కీర్తించే, నదిని దేవతగా భావించి నదీ స్నానం కోసం, ఈ నదిలో స్నానం చేస్తే, ఈ ముహూర్తంలో స్నానం చేస్తే ఇంకా జన్మ ధన్యమైంది అని చెప్పి కోట్లాది మంది, ఏం పబ్లిసిటీ లేదు, ఎవరు వాళ్ళని తోలుకపోలేదు, స్వచ్ఛందంగా ప్రయాగరాజు వెళ్ళి త్రివేణి సంగమ క్షేత్రంలో స్నానం చేసి ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని మేము పొందినవని చెప్తూ, అంటే ఈ దేశపు ఔన్నత్యాన్ని నిజంగా స్వయంగా తమ కళ్ళతో చూస్తామని వచ్చిన విదేశీయులతో, దేశం నలుమూలల నుంచి వచ్చిన స్వదేశీయులతో త్రివేణి సంగమంలో అసలు ఆ జాతర మనం చూసినాం మొన్నటి వరకు. అది అట్లా అయిపోయిందో లేదో, ఇంకా జగన్నాథ రథయాత్ర సందడి అసలు అద్భుతంగా, అసలు ఎంత సర్వాంగ సుందరంగా అలంకరించిన రథం మీద జగన్నాథ స్వామి ఊరేగుతూ, అస్సలు ఎంత కనుల పండుగ. అది కూడా ఇంకో పెద్ద చాలా ప్రత్యేకతలు ఉన్నాయి పూరి జగన్నాథుడికి, పూరి జగన్నాథ మందిరానికి. ఎక్కడైనా సరే స్వామి దేవేరులతో ఉంటాడు కదా, ఇక్కడ మాత్రం విచిత్రంగా జగన్నాథుడు సోదరులతో, బలరాముడు సుభద్రతో ఉంటాడు. అంటే ఒక సోదర బంధాన్ని చాటేలా సోదరులతో కొలువై, అసలు ఎంత ఈ ప్రత్యేకత చూడండి. అసలు మూల విరాట్ను అసలు కదిలించరు. అలాంటిది ఇక్కడ పూరిలో మూల విరాట్టే ఉత్సవ విగ్రహం అయిపోయి భక్తులను కన్నించేందుకు బయలుదేరుతుంది. అది మరొక ప్రత్యేకత. అలంకరణ అసలు ముఖ్యంగా రంగురంగుల అలంకరణ, అది చూసినాం మనం. అది అయిపోయిందో లేదో పండరీపూర్ యాత్ర, అబ్బా నిన్నటి వరకు కూడా ఇంకా వైరల్ అవుతున్నాయి. ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ అవన్నీ కూడా. అది మన పండరీపూర్ది జూన్ 18న మొదలై యాత్ర మొన్న జూలై 5, 6 తేదీన అంటే ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరీపూర్లో ముగిసినాయి అనమాట. విఠోబా రుక్మిణి ఆలయంలో ముగిసినాయి. అసలు లక్షలాది భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు. నిజంగా మన అంటే కొన్ని అతిశయోక్తి అలంకారం అని ఉంటుంది, కొన్ని అతిశయంగా చెప్పేవి, నేల ఈ నింద అన్నట్టుగా. నిజంగానే అసలు ఇసుకేస్తే రాలనంత భక్తులు ఒకే రకమైన వేషధారణతో, తెల్లటి దుస్తులు ధరించి పాండురంగడి భక్తులు లక్షలాదిగా, వార్కరి అంటారట వాళ్ళని, విఠల విఠల జై రామ్ జై శ్రీకృష్ణ అంటూ, జై హరి జై రామకృష్ణ హరి అని నినాదాలు చేస్తూ భజనలు, అభంగాలు, మరాఠీ భక్తి గీతాన్ని అభంగాలు అంటారు, అవి ఆలపిస్తూ సంత్ తుకారాం, పండరీనాథుడి భక్తుడు తుకారాం, సంత్ జ్ఞానేశ్వర్ పాల్కీలు, తుకారాం చెప్పినవి ఇవన్నీ కూడా వాళ్ళు పాడుతూ లక్షలాదిగా మందిరానికి ఊరేగింపుగా రావడం. చంద్రబాగా నది ఒడ్డున వాళ్ళందరూ స్నానం చేస్తున్న దృశ్యాలు. చంద్రబాగా భీమా నది ఉంటుంది అక్కడ పండరీపూర్లో. ఆ ఆలయంలో పూజలు, ఊరేగింపులు, రథోత్సవాలు, ఇవన్నీ కూడా దృశ్యాలు నిజంగా అంటే భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటే మరొక అద్భుతమైన వేడుక కూడా మనం చూసినాం పండరీపూర్లో. ఇప్పుడు మరొక జాతర మొదలైంది. అది ఇట్లా అయిపోయిందో లేదో, మనం ఇంకా ఆ ఇదిలో ఆ ఫీలింగ్ లోనే ఉన్నాము. ఆ వైబ్సే ఇంకా మనల్ని చుట్టూ ఉన్నాయి. ఆ టైంలో మళ్ళీ కన్వరి యాత్ర వచ్చేసింది, కావడి యాత్ర జూలై 11 నిన్నగాక మొన్న ప్రారంభమైంది. శ్రావణ మాస ప్రారంభంతో శ్రావణ మాసంతో మొదలవుతుంది అది. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు, శ్రావణ మాసం ఏంటి, ఆషాఢమే కదా, ఇంకా ఆషాఢమే సగం అయిపోయింది కదా అంటే, ఉత్తరాదిలో మన ఒక 15 రోజుల ముందే వస్తుంది సావన్ అంటారు. వాళ్ళకి సావన్ స్టార్ట్ అయింది, మనకన్నా 15 రోజుల ముందు మొదలవుతుంది అనమాట అక్కడ వాళ్ళకి సావన్. అట్లా సావన్ సందర్భంగా కావడి యాత్ర మొదలైపోయింది. జూలై 23 వరకు జరుగుతుంది. తెలుసు కదా కన్వరి యాత్ర విశేషాలు, కావడి యాత్ర విశేషాలు. శివభక్తులు కన్వరియా అంటారు వాళ్ళను.
ఈ కావడి మోసుకుంటూ యాత్ర చేసే వాళ్ళను కన్వరియాస్ అంటారు, కన్వరియాలు అంటారు. హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, ముఖ్యంగా గంగా నది పుట్టిన ప్రాంతం, సుల్తాన్పూర్ ఇలాంటి పవిత్ర స్థలాల నుంచి గంగా జలాన్ని కావడిలో మోసుకొని వస్తూ, కావడి కుండల్లో పెట్టి కావడేసుకొని తీసుకొని వస్తూ వాళ్ళ గ్రామంలోని శివాలయాల్లో జలాభిషేకం చేస్తారనమాట. అభిషేకం చేస్తారు శివుడికి, శివలింగం మీద శివుడికి అభిషేకం చేస్తారు. అమృతం కోసం మథనం జరిగింది కదా, సముద్ర మథనం జరిగింది కదా. వాసుకి అనే పామును తాడుగా, మంధర పర్వతాన్ని కవ్వంగా తీసుకొని ఓవైపు దేవతలు ఓవైపు రాక్షసులు ఉండి సముద్ర మథనం గావించినారు కదా మరి అమృతం కోసం. ఆ టైంలో అమృతానికన్నా ముందు వచ్చిన విషాన్ని శివుడు మరి గరళ కంఠుడు కదా, అందుకే గరళంలో దాచుకున్నప్పుడు దేవతలు గంగాజలాన్ని ఆయన మీద అభిషేకించారంట. అందుకని అప్పటి నుంచి ఒక సంప్రదాయం, అది నమ్ముతూ దేవతలు శివుడికి అభిషేకం చేశారు కదా అని ఇప్పుడు ఈ సావన్ సందర్భంగా పవిత్రమైన గంగా జలాలను తీసుకొచ్చి తమ దగ్గర కొలువైన శివుడికి అభిషేకం చేస్తారనమాట. ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, హర్యానా, రాజస్థాన్, పంజాబ్లో కూడా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో కూడా జరుగుతుంది. మధ్యప్రదేశ్ ఎక్కువ, ఇంకా ఉత్తరాది ఆ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు, ఆడవాళ్ళు కూడా వెళ్తారు, మగవాళ్ళు ఎక్కువ వెళ్తారు, ఆడవాళ్ళు కూడా వెళ్తారు. కావడి మోసుకుంటూ చక్కగా సంప్రదాయ దుస్తులు ధరించి భుజంపై మోస్తూ హర హర్ మహాదేవ్ అంటూ నినదిస్తూ నినాదాలు చేసుకుంటూ, అంటే శివుణ్ణి స్తుతిస్తూ అన్ని మైళ్ళు కూడా వెళ్తారు. కొన్ని వందల మైళ్ళ దూరం వెళ్ళి కావడిలో నీళ్లు తీసుకొచ్చి సమర్పిస్తారనమాట శివుడికి. ఇక ఎక్కువగా యూపీ కదా, యూపీలో కూడా మంచి ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. 540 కిలోమీటర్ల మేర కన్వర్ మార్గము 540 కిలోమీటర్లు అనమాట యూపీలో. మొత్తం 119 స్థలాల్లో టోల్ బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలు, అంబులెన్స్లు, మెడికల్ క్యాంప్స్, ఎవరికేమి ఇబ్బందిగా అంటే కాలినడకన వెళ్తారు కదా, మళ్ళీ వందలాదిగా వైద్య సిబ్బందిని, కొన్ని తాత్కాలికంగా అక్కడే కూడా హాస్పిటల్స్ను అన్ని సిద్ధం చేసిండ్రు అనమాట. అంటే రోడ్డుకి ఇరువైపున కన్వర్ యాత్ర జరిగే ఇరువైపున కూడా అన్ని రకాలైన, అంటే రోడ్ల మీద గుంతలు లేకుండా చూడడం, ఎందుకంటే వాళ్ళు నడుస్తూ వెళ్తారు కదా. స్ట్రీట్ లైట్స్, నైట్ కూడా వాళ్ళ నడక కొనసాగుతుంది. టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్, అక్కడ తాగునీటి సౌకర్యం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది యూపీ గవర్నమెంట్. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇక ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి ఇతర కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా యాత్రా మార్గంలో వాళ్ళందరికీ ఆహారం ఇవ్వడానికి, నీళ్లు అందించడానికి, ఇతర వైద్య సహాయానికి, అంటే విశ్రాంతి తీసుకోవడానికి, ఎక్కడన్నా అంటే కంటిన్యూస్గా నడవలేరు కదా కొన్ని కిలోమీటర్ల మైల్స్ అంటే, అందుకని వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ సంవత్సరము హరిద్వార్లోనే 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు, హరిద్వార్కి వస్తారు గంగాజలం కోసం అనేది ఒక అంచనా అనమాట. అలాగే సుల్తాన్గంజ్ నుంచి దేవగఢ్ కూడా 105 కిలోమీటర్ల దూరంలో ఈ కాలినడకన వెళ్ళే ఈ కన్వర్ యాత్రికుల కోసం ఆల్రెడీ యాత్ర మొదలైంది, అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కఠినంగా ఉంటారు కన్వరియాలు పూర్తిగా ఆ టైంలో. అంటే సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ, ఈ మద్యము, ఈ ధూమపానం వాటికి దూరంగా ఉంటూ. ఇంకా ఇంకోటి ఏంటంటే, కావడిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కిలోమీటర్ల మేర ఈ కాలినడక ఈ యాత్రలో, పాదయాత్రలో ఎక్కడ కూడా కావడిని నేలపై వాళ్ళు ఉంచకూడదు. అట్లా చేస్తే కన్వర్ యాత్ర అసంపూర్ణం అని భావిస్తారట, పూర్తి కాలేదని. ఒకవేళ అంటే చెట్టు కొమ్మకు వేలాడదీసి ఉంచుతారు. ఒకవేళ పొరపాటున కావడిని నేలపై ఉంచితే, నేలకు పడితే తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారో మళ్ళీ అక్కడి నుంచి పాదయాత్రగా రావాల్సి ఉంటుందట. ఇంకోటి, ప్రతిసారి కూడా అంటే విశ్రాంతి తీసుకునే సందర్భంలో ప్రతిసారి కూడా కావడిని మళ్ళీ స్నానం చేసిన తర్వాతనే తాకాలి దాన్ని. ఇక గంగా జలాన్ని భుజం మీద మోస్తున్నంతసేపు, అంటే అక్కడికి వెళ్ళి గంగా నీళ్ళు తీసుకుని వచ్చే క్రమంలో ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉంటారు. అంతేకాదు, దీక్ష చేపట్టిన వాళ్ళు మాత్రమే కావళ్లను మోస్తారు, వేరే వాళ్ళు మోయడానికి లేదు. అంత కఠినంగా, అంత నిష్టగా ఈ కావడి యాత్ర ఉంటుందన్నమాట. అంతటి కఠిన నియమాలతో కన్వర్ యాత్ర అయితే మొదలైంది, కొనసాగుతోంది ఉత్తరాదిలో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.